ఈ వీడియో చూస్తేనేమో చాలా పెద్దదైపోతుంది, 10 మినిట్స్ వచ్చింది. కానీ నేను చెప్పే ఈ మొత్తం పాయింట్స్ మీరు చూసుకున్నారంటే దాదాపు మీకు అయిపోతుంది ఈసారి R23లో ఈ సబ్జెక్ట్స్. ఎందుకంటే పెద్ద మ్యాథమెటికల్ సబ్జెక్ట్స్ లేవు అండ్ ఎక్కువ థియరీ ఉంది. థియరీ ఉన్న సబ్జెక్ట్స్ పాస్ చేసే పర్సంటేజ్ ఎక్కువ. షార్ట్ ఆన్సర్స్ని చూసుకోండి, లాంగ్ ఆన్సర్స్ని చూసుకోండి. ఒక 3 or 4 లాంగ్ ఆన్సర్స్కి ప్లాన్ చేయండి, ఒక 5 to 6 షార్ట్ ఆన్సర్స్కి ట్రై చేయండి. పాసింగ్ మార్క్ వచ్చేసి వాళ్ళు 26, 27 అంటారు, కానీ మీరు మాత్రం 30, 35 అలా పెట్టుకోండి. మీ పాస్ పాయింట్ అనేది మీరు పెట్టుకోవాలి. మీరు పెట్టుకునే బౌండరీని బట్టి, మీరు స్కోర్ చేసే దాన్ని బట్టి మీరు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేది ఉంటుంది. సో మీరు పెట్టుకునే ఆ లిమిట్ అనేది ఎక్కువ పెట్టుకుంటే పాస్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. అండ్ మీకు కావాల్సిన మెటీరియల్స్ అన్నీ తెలుసు కదా, మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. అండ్ మీకు కావాల్సిన ప్రీవియస్ పేపర్లు ఏమైనా అవైలబుల్గా ఉంటే, వేరే రకరకాలు ఉన్నారు కదా, JNQA, JNQK, JNQGV అండ్ JNQH, వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే మా గ్రూప్లో మేము పెడతాము. సో గ్రూప్లో అయితే జాయిన్ అయిపోయి ఉండండి, మీకు దేనికైనా ఉపయోగపడుద్ది. ఓన్లీ స్టడీస్కే కాదు, ఫర్దర్ కెరియర్కి సంబంధించిన వీడియోస్ కూడా మేము పెడతాం. సో మీకు లోన్ గిక్స్ అనేది లైఫ్ లాంగ్ మీతో పాటు ఉండాలనేది మా ఆశ. సో సపోర్ట్ చేస్తూ ఉండండి, ఫ్యూచర్లో మరిన్ని మంచి వీడియోస్ తీసుకొస్తాను. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినందుకు మనీ ఏమి ఉండదు, అది ఫ్రీయే కదా. సో అలానే ఇంత చెప్పాను 11 మినిట్స్, నేను చెప్పినందుకైనా కానీ నేను ఒక లైక్ కూడా డిజర్వ్ చేసుకోలేనా? ఏమంటారు? ఒక లైక్ కొట్టండి. అలానే ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఉంటా మరి, బాయ్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అదే ఈసీ వాళ్ళకి సంబంధించిన R20 రెగ్యులేషన్కి 2-1 సెమిస్టర్ అనమాట. సో దీంట్లో ఫస్ట్ సబ్జెక్ట్ ప్రాబబిలిటీ థియరీ అండ్ స్టోకాస్టిక్ ప్రాసెస్. ఇందులో యూనిట్ 1 ప్రాబబిలిటీ అండ్ ర్యాండమ్ వేరియబుల్స్ గురించి అడుగుతారు. ఇందులో ప్రాబబిలిటీలో చాలా టైప్స్ ఉంటాయి, బేసిక్స్ ఉంటాయి, అవి తెలుసుకోవాలి మీరు. దాంట్లో ఇంట్రడక్షన్ త్రూ సెట్స్, రిలేటివ్ ఫ్రీక్వెన్సీస్. ఇందులో మీకు డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్ శాంపిల్ స్పేసెస్, ప్రాబబిలిటీ డెఫినేషన్స్ అండ్ యాక్సియమ్స్ అంటే ఏంటి, అండ్ జాయింట్ ప్రాబబిలిటీ అంటే ఏంటి, బేస్ థియరం అంటే అదొక తెలుసుకోవాలి. తర్వాత కంటిన్యూస్ అండ్ మిక్స్డ్ ర్యాండమ్ వేరియబుల్స్ అంటే ఏంటి, ఇవన్నీ దాదాపు తెలుసుకోవాలండి మీరు. ఇవే కాకుండా ఇంకా ఉన్నాయి. ఇందులో బైనామియల్, పాయిజన్, యూనిఫామ్ అని 3 ఉంటాయి. ఈ 3 డెఫినెట్లీ నేర్చుకోండి. దీని తర్వాత మెథడ్స్ ఆఫ్ డిఫైనింగ్ కండిషనింగ్ ఈవెంట్స్, ఒకటి కండిషనల్ డెన్సిటీ అండ్ దేర్ ప్రాపర్టీస్. ఇందులో థియరీ ఉంటుంది, అలానే కొంచెం ఫార్ములాస్ బేస్డ్ కూడా ఉంటాయి. సో 2 నేర్చుకోవడం మనకు మంచిదన్నమాట. సో అలానే ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తున్నాను, బట్ ఇంపార్టెంట్ మెటీరియల్స్ అండ్ మీకు కావాల్సిన రిసోర్సెస్, ఓల్డ్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కావాలి, దొరకాలి అంటే మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఆ లింక్ని మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. దాంట్లో జాయిన్ అయితే మీకు కావాల్సిన అన్ని పీడిఎఫ్లు ఉంటాయి. దాంట్లోనే యూట్యూబ్ని ఇంక్లూడ్ చేశాను, ChatGPT ఉంటుంది మన దాంట్లో. అండ్ మీరు సబ్జెక్ట్ నేమ్ నొక్కారంటే మీ పీడిఎఫ్లు కూడా వచ్చేస్తాయి, అలా సెట్ చేశాను. సో మీకు కావాల్సినవన్నీ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. యూనిట్ 2కి వెళ్ళిపోతే ఇక్కడ మనకి ఆపరేషన్స్ ఆన్ సింగిల్ అండ్ మల్టిపుల్ ర్యాండమ్ వేరియబుల్స్, ఇట్స్ అప్లికేషన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. ఇందులో ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఏ ర్యాండమ్ వేరియబుల్ ఒకటి, ఫంక్షన్ ఆఫ్ ఏ ర్యాండమ్ వేరియబుల్ అండ్ మనకి క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్స్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ వేరియబుల్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఏ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్, వెక్టర్ ర్యాండమ్ వేరియబుల్స్, distribution functions, joint distribution functions and its properties, statistical independence, sum of 2 random variables, sum of several random variables, central limit theory చాలా ఇంపార్టెంట్, అండ్ joint characteristic functions and random variable cases and properties, linear transformation of Gaussian random variables. ఇవి చదువుకోవాలండి యూనిట్ 2లో. దాదాపు చిన్న చిన్న టాపిక్సే. అండ్ యూనిట్ 3కి వచ్చేస్తే ర్యాండమ్ ప్రాసెస్ కాన్సెప్ట్ ఒకటి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎ ప్రాసెస్ అండ్ డెటర్మినిస్టిక్ అండ్ నాన్ డెటర్మినిస్టిక్ ప్రాసెసెస్, ఫస్ట్ ఆర్డర్ స్టేషనరీ ప్రాసెస్. తర్వాత వచ్చేస్తే మనకి టైమ్ యావరేజెస్ అండ్ ఎరోగడెన్సీ, మీన్ ఎరోగడిక్ ప్రాసెసెస్, ఆటో కోరిలేషన్ ఫంక్షన్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్, mean and mean squared value of a
సిస్టమ్ రెస్పాన్స్ ఆఫ్ ఏ లీనియర్ సిస్టమ్స్, క్రాస్ కోరిలేషన్ ఫంక్షన్స్. అలానే యూనిట్ 4కి వెళ్ళిపోతే మనకి ర్యాండమ్ ప్రాసెస్ వస్తాయి. ఇందులో పవర్ స్పెక్ట్రమ్ అండ్ ఆటో కోరిలేషన్ ఫంక్షన్ ఒకటి, రిలేషన్షిప్ బిట్వీన్ క్రాస్ పవర్ స్పెక్ట్రమ్ అండ్ క్రాస్ కోరిలేషన్ ఫంక్షన్, స్పెక్ట్రల్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ సిస్టమ్ రెస్పాన్స్, క్రాస్ పవర్ డెన్సిటీ స్పెక్ట్రమ్స్ ఆఫ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. అలానే యూనిట్ 5లో మనకి ఎఫెక్టివ్ నాయిస్ టెంపరేచర్, యావరేజ్ నాయిస్ ఫిగర్స్ అండ్ యావరేజ్ నాయిస్ ఫిగర్ ఆఫ్ cascaded networks and quadrature representation of narrow band and its properties and entropy and channel capacity of discrete channel, Shannon-Hadley law. సరిపోతాయి. సో ఇవి చూసుకుంటే మనకి మ్యాక్సిమం ఈ సబ్జెక్ట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం యూహెచ్వి అనమాట, యూహెచ్వి చూస్తున్నాం. యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్లో నేను లెక్చర్స్ అని చెప్తాను, అవి మాత్రం చూసుకోండి, ఎందుకంటే కాకల్ ఫుల్గా చెప్తే వీడియో లెంత్ పెరిగిపోతుంది. సో యూనిట్ 1లో లెక్చర్ 1, లెక్చర్ 2, లెక్చర్ 3 చాలు. అలానే యూనిట్ 1లో ఇంకా లెక్చర్ 5 కూడా, యూనిట్ 2లో లెక్చర్ 7, లెక్చర్ 8, లెక్చర్ 10 అండ్ లెక్చర్ 12 అండ్ యూనిట్ 3లో లెక్చర్ 13, లెక్చర్ 14, లెక్చర్ 16 చాలు. యూనిట్ 4లో లెక్చర్ 20, లెక్చర్ 21 చాలు. యూనిట్ 5లో లెక్చర్ 23, లెక్చర్ 24 అండ్ లెక్చర్ 25 మొత్తం చూసుకోవాలి. సో ఇలా యూహెచ్వి అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అనమాట. ఈ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్లో యూనిట్ 1లోకి వెళ్ళిపోతే క్లాసిఫికేషన్ ఆఫ్ సిగ్నల్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ టైమ్ స్కేలింగ్, యాంప్లిట్యూడ్ షిఫ్టింగ్, యాంప్లిట్యూడ్ స్కేలింగ్ అండ్ ఆల్సో మనకి ఇక్కడ కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ అండ్ సైనోసోడియల్ సిగ్నల్స్ అండ్ ఇంపల్స్ ఫంక్షన్స్ అండ్ ఎనాలజీ బిట్వీన్ వెక్టర్స్ అండ్ సిగ్నల్స్. అలానే మనకి మీన్ స్క్వేర్ ఎర్రర్ ఒకటి, అలానే ఆర్థోగోనాలిటీ ఇన్ కాంప్లెక్స్ ఫంక్షన్స్. అలానే యూనిట్ 2కి వెళ్ళిపోతే కనుక ఫోరియర్ సిరీస్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ గురించి అడుగుతారు. దీంట్లో మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ఫోరియర్ సిరీస్, డిరిచ్లెట్స్ కండిషన్స్ అండ్ ట్రిగ్నోమెట్రిక్ అండ్ ఎక్స్పోనెన్షియల్ ఫోరియర్ సిరీస్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్, ఇంపల్స్ ఫంక్షన్స్ అండ్ సిగ్నమ్ ఫంక్షన్స్ సరిపోతాయి. యూనిట్ 3లో మనకి లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్స్ ఒకటి, కాన్సెప్ట్స్ ఆఫ్ కోవల్యూషన్ ఇన్ టైమ్ డొమైన్ అండ్ ఫ్రీక్వెన్సీ డొమైన్ అండ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ఏ ఎల్కే సిస్టమ్, ఇంకా హెచ్పిఎఫ్ అండ్ బీపీఎఫ్ క్యారెక్టరిస్టిక్స్ సరిపోతాయి. అలానే యూనిట్ 4కి వెళ్ళిపోతే కోరిలేషన్, ఆటో కోరిలేషన్ అండ్ క్రాస్ కోరిలేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ కోరిలేషన్ ఫంక్షన్స్ అండ్ మనకి ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ సిగ్నల్ ఫ్రమ్ నాయిస్ బై ఫిల్టరింగ్, శాంప్లింగ్ థియరంలో మనకి బ్యాండ్ లిమిటెడ్ సిగ్నల్స్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సిగ్నల్స్ ఫ్రమ్ ఇక్ శాంపుల్స్. యూనిట్ 5లో లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్, ఇందులో మనకి కాన్సెప్ట్ ఆఫ్ రీజియన్ ఆఫ్ కవరెన్స్ ఒకటి, ఇంకా ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్. జెడ్ ట్రాన్స్ఫార్మ్స్లో వచ్చేసి మనకి కాన్స్ట్రెంట్ ఆన్ ఆర్ఓసి ఫర్ వేరియస్ క్లాసెస్ ఆఫ్ సిగ్నల్స్ అండ్ జెడ్ ట్రాన్స్ఫార్మ్స్. బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటే కొంచెం ఇగ్నోర్ చేయండి ప్లీజ్. సో ఫోరియర్ అండ్ జెడ్ ట్రాన్స్ఫార్మ్స్ ఈ సబ్జెక్టులు ఇవే. ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్ అనే సబ్జెక్ట్కి అయితే వచ్చేసాం. ఇందులో యూనిట్ 1లో మనకి సెమీ కండక్టర్ ఫిజిక్స్ అనమాట. ఇందులో మొబిలిటీ, కండక్టివిటీ, ఇంట్రిన్సిక్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్, ఆల్ ఎఫెక్ట్ అండ్ ఫెర్మి డైరాక్ ఫంక్షన్స్ ఒకటి అండ్ మనకి జంక్షన్ డయోడ్ క్యారెక్టరిస్టిక్స్లో పిఎన్ జంక్షన్ డయోడ్ ఒకటి అండ్ కరెంట్ కాంపోనెంట్స్ ఇన్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఒకటి, టెంపరేచర్ డిపెండ్స్ ఆన్ విఐ క్యారెక్టరిస్టిక్స్ చాలు. అండ్ యూనిట్ 2కి వచ్చేస్తే స్పెషల్ సెమీ కండక్టర్ డివైజెస్. ఇందులో మనకి ఎస్ఈఆర్ కన్స్ట్రక్షన్ అండ్ ఆల్సో మనకి జెనర్ డయోడ్
and its applications. And diode circuitsలో the load line concept and clipping as two independent levels, sampling gate, half wave rectifier, full wave rectifier. ఇంకంతే సరిపోతాయి. అలానే యూనిక్ 3కి వెళ్ళిపోతే ట్రాన్సిస్టర్ క్యారెక్టరిస్టిక్స్. ఇందులో మీకు జంక్షన్ ట్రాన్సిస్టర్ ఒకటి, ట్రాన్సిస్టర్ ఈక్వేషన్ అండ్ సిబి కాన్ఫిగరేషన్, అండ్ కామన్ ఎమిటర్ అండ్ కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్స్, టిపికల్ ట్రాన్సిస్టర్ జంక్షన్స్, అండ్ బీజేకి బయాజింగ్ మెథడ్స్, బేసిక్ స్టెబిలిటీ, ఆపరేటింగ్ పాయింట్. అండ్ అలానే మనకి థర్మల్ రన్వేస్ అనమాట. అండ్ యూనిక్ 4లోకి వచ్చేస్తే ట్రాన్సిస్టర్ హైబ్రిడ్ మోడల్, కన్వర్షన్ ఆఫ్ హెచ్ పారామీటర్స్, సిసి యాంప్లిఫైయర్స్, కంపారిజన్ ఆఫ్ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్స్. యూనిక్ 5లో మాస్ఫెక్ట్, జేఫెక్ట్, పీమాస్, సిమాస్. దట్స్ ఇట్. అండ్ ఇప్పుడు వచ్చే సబ్జెక్ట్ వచ్చేసి స్విచ్చింగ్ థియరీ అండ్ లాజికల్ డిజైన్ అనమాట. లాజిక్ డిజైన్, దీన్ని ఎస్కేఎల్డి అంటారు. సో దీంట్లో యూనిక్ 1లోకి వచ్చేస్తే మనకి యూనిక్ 1లో కొంచెం మ్యాథ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో చూసుకోండి. రీప్రజెంటేషన్ ఆఫ్ నెంబర్స్ ఆఫ్ డిఫరెన్స్ రేడాక్స్, కన్వర్షన్ ఫ్రమ్ వన్ రేడాక్స్ టు అనదర్ రేడాక్స్, బీసీడీ, XS3 అండ్ ఎర్రర్ డిటెక్షన్ అండ్ కరెక్షన్ కోడ్స్. ఇందులో ఈవెన్ ఫ్యాక్టరీ అండ్ యామింగ్ కోడ్స్. అండ్ బూలియన్ థియరమ్స్ అండ్ లాజికల్ ఆపరేషన్స్లో నాట్, ఆర్, అండ్ యూనివర్సల్ లాజికల్ గేట్స్, NAND, NOR అండ్ NAND, NOR రియలైజేషన్స్. యూనిక్ 2కి వచ్చేస్తే మినిమైజేషన్ టెక్నిక్స్లో మనకి బూలియన్ థీరం, కే మ్యాప్స్ అండ్ చాలు. కాంబినేషనల్ లిమిటెడ్ సర్క్యూట్ డిజైన్లో బీసీడీ యాడర్ సర్క్యూట్, అప్లికేషన్ ఆఫ్ ఫుల్ యాడర్స్ అండ్ హాఫ్ యాడర్స్, ఫుల్ యాడర్స్, హాఫ్ సబ్ట్రాక్టర్స్, ఫుల్ సబ్ట్రాక్టర్స్ అండ్ 4-bit యాడర్స్ కూడా చూసుకోండి. ఇంకా యూనిక్ 3కి వెళ్ళిపోతే కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్స్ అండ్ డిజైన్ యూజింగ్ MSI అండ్ LSI. ఇందులో మనకి ఎన్కోడర్స్, డీకోడర్స్, మల్టీప్లెక్సర్స్, డీమల్టీప్లెక్సర్స్, రియలైజేషన్ ఆఫ్ బూలియన్ ఫంక్షన్స్ యూజింగ్ డీకోడర్స్, 4-bit డిజిటల్ కంపారేటర్ అండ్ C1 సెగ్మెంట్ డీకోడర్. అలానే మనకి యూనిక్ 3లోనే PLAs ఉన్నాయి. PLA, PROM చూసుకోండి. అండ్ యూనిక్ 4లోకి వచ్చేస్తే సీక్వెన్షియల్ సర్క్యూట్స్. ఇందులో మీకు NAND, NOR, ల్యాచ్ అండ్ ఫ్లిప్ ఫ్లాప్స్. అండ్ మనకి సింక్రోనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్. అండ్ మనకి JK ఫ్లిప్ ఫ్లాప్స్, కీ ఫ్లిప్ ఫ్లాప్స్. ఇంకా డిజైన్ ఆఫ్ రిజిస్టర్స్. ఇందులో షిఫ్ట్ రిజిస్టర్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ యూనివర్సల్ రిజిస్టర్స్ అండ్ షిఫ్ట్. ఇంక చాలు, ఇంకెక్కువ అవసరం లేదు. యూనిక్ 5లో వచ్చేస్తే మనకి మీలేకు, మూరే కన్వర్జన్స్ అండ్ వైస్ వర్షా, రిలేషన్షిప్ ఆఫ్ సీక్వెన్స్ జనరేటర్ సరిపోతాయి. సో ఇలా చూసుకుంటే మీకు మొత్తం అంతా సెట్ అయిపోతుందండి. చాలా ఎక్కువ లెంత్ ఉంది, బట్ మీకైతే చాలా ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం వీడియో లెంత్గానే ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్లో ఏదో నాయిస్ వస్తే సారీ ఫర్ దాట్. సో ఇవన్నీ చూసుకున్నారు కదా, మీకు ఇక్కడ వరకు చూసారనిపిస్తే మీకు ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసే ఉంటుంది ఈ వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యూచర్లో నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ అండి, మంచి సాలిడ్ టాపిక్స్ మీద వీడియోస్ తీసుకొస్తా. సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.